రిబ్బన్ కట్ చేయండి, బిజినెస్ ఓపెన్ చేద్దాం. బిజినెస్ ఐడియా నీదే కదమ్మా, నువ్వే కట్ చేయి. రెస్పెక్ట్. తండ్రి అంతా బాగా అయినట్టు. హే, ఫస్ట్ ఆర్డర్ 1 చికెన్ దమ్ బిర్యానీ. ఇప్పటి వరకు ఎవడో కంపెనీ కోసం వర్క్ చేసా. నౌ ఇట్స్ యువర్ టర్న్. ఆల్ ది బెస్ట్. సార్ ఆర్డర్ పికప్. సార్ ఒక 5 minutes కూర్చొని తెచ్చేస్తా. పర్వాలేదు సార్, వెయిట్ చేస్తాను. పర్వాలేదు సార్, రండి కూర్చోండి. సార్ వాటర్ కానీ డ్రింక్ కానీ ఏమి తెమ్మంటారా? వాటర్ సార్. చెల్లి, సార్కి వాటర్ ఇవ్వు. సార్ ఇది కస్టమర్ ఆర్డర్, ఇది మీకు. నాకెందుకు సార్? ఇది మా ఫస్ట్ ఆర్డర్, మీరే మా చీఫ్ గెస్ట్, తీసుకోండి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. బాగా మంచోడే. ఇది అత్తారిల్లు అనుకుంటుందో పుట్టిల్లు అనుకుంటుందో, ఇలా కాదు. చెల్లి లేగే, బాగా కాఫీ అవ్వాలి. ఇగో ఆర్డర్ పెట్టుకో. లేగే ఫస్ట్. అరే, కాఫీ పెట్టడానికి ఫస్ట్ ఏం చేయాలి? యూట్యూబ్ లో చూసి చేద్దాం. గుడ్ మార్నింగ్, ఏం చేస్తున్నారు? డాన్స్ చేస్తున్నాం బా. ముందుగా గిన్నె పెట్టి అందులో పాలు వేసుకోవాలి. నెక్స్ట్ కాఫీ పొడి వేయాలి. కాబోయే అత్తమ్మా, కాఫీ పౌడర్ ఎక్కడుంది? టీ పొడి పక్కన కాఫీ పొడి ఉంటదమ్మా. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇదేంటి రెండు ఒకేలాగా ఉన్నాయి? ఐడియా. 1 2 3 4 5 6. అది టీ పొడి అయితే ఏం చేస్తావే? ఏముంది, అత్తమ్మకి ఇచ్చేద్దాం. ఇంప్రెస్ అయ్యి మటన్ కర్రీ చేస్తుంది. మీకోసమే చేసా, ఎలాగుందో చెప్పండి. థ్యాంక్ యూ, బట్ నేను కాఫీ తాగనే, ఓన్లీ గ్రీన్ టీయే తాగుతా. ఇవాళ బావ ఎలా దొరకడో నేను చూస్తా. ఇవాళ మనం ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతున్నాం, అన్ని నిజాలు చెప్పాలి. దొరికాడు చెల్లి, అడుగు. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. నేను అందంగా ఉంటానా? అడిగే, నా ఇయర్ రింగ్స్ బాగున్నాయా, నా డ్రెస్ బాగుందా అని. జంజీ సిస్టర్, నువ్వు లాస్ట్ టైం కిస్ ఎవరికి చేసావు? పెద్ద సమస్య వచ్చి పడిందే. లాస్ట్ టైం వీడికే కిస్ చేసా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటి మా దగ్గర చాలా ఉన్నాయి. ఇప్పుడు బతికిపోయాడు. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. మీకు హస్బెండ్ మీద కోపం వస్తే ఏం చేస్తారు? 1 డ్రమ్లో పెడతారా? 2 డైవర్స్ ఇస్తారా? నా వల్లే కోపం వస్తుంది కాబట్టి కిస్ ఇచ్చి కూల్ చేస్తా. ఓ, రోజు కోపడతానులే. దాని నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. దొరికాడు ఇప్పుడు. నువ్వు ఎంతమంది అమ్మాయిలకి కిస్ చేసావు? దొరికా తిడుపుడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? బామర్ది నీకు అసలు ఉందా ఏంటి మనసు? లేదు. నేను హట్ అయ్యా, మనసు లేని వాళ్ళతో నేను గేమ్ ఆడను. పదరహాము ఏంటి, మీరు జాన్సన్స్ బేబీ సోప్ వాడతారా? లేదే, ఏమి? అంటే ఇంకా మీరు బేబీ లాగే ఉన్నారు. బా, నేను బేబీలాగా ఉన్నానా? ఏమి అంటే నేను జాన్సన్ బేబీ సోప్ వాడుతున్నాను బావా. అన్నా ఫైనాన్స్ డబ్బులు ఆన్లైన్ చేసేస్తా. సరే. ఏంటి మంచి స్మెల్ వస్తుంది. క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసాం. అమ్మమ్మ గారి క్లౌడ్ కిచెన్. ఓ, అది మీరేనా? చాలా బాగుంటది టేస్ట్. మీ పేరు చెప్పండి సార్, డిస్కౌంట్ ఇస్తా. పవన్, హా 1 వీక్ అమౌంట్ క్రెడిట్ అయిందిరా. ఎంత? 20,000. కంగ్రాచులేషన్స్ పవన్. ఈ మ్యాచ్ లేట్ బావా, ఎవడు గెలుస్తాడో ఎవడు ఓడిపోతాడో తెలియదు. ఒరే పవన్, హా మమ్మీ. బట్టలున్నాయి ఉతుకుదు రారా. హే నేను రాను మమ్మీ. ఆంటీ నేను వస్తాను, పదండి ఆంటీ. అమ్మా, బట్టలు ఉతకడానికి కదా అన్నో, నాకు వేరేలాగా వినిపించింది. నేను వస్తా. ఇంత బరువు నువ్వు ఎందుకమ్మా మోస్తున్నావు? నేను ఉన్నాను కదా. నాకు హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ అండి కదమ్మా. ఇట్స్ ఓకేలే. పద మమ్మీ దేవత. మా మమ్మీ నాకు దేవతతో సమానం. ఆంటీ, మాకు పెళ్ళైన తర్వాత కూడా మా బట్టలు మీరే ఉతుకుతారా? నువ్వు మిల్క్ షేక్ తాగు.
ఆంటీ పెళ్ళైన తర్వాత వీళ్ళు బట్టలు మా చెల్లె ఉతకాలి. అమ్మో పెళ్ళైన తర్వాత బట్టలు నా చేతి ఉతికిస్తున్నారు. పని మనిషిని చేసేశారు అని ఇంటికి వచ్చేస్తే నాకు 15 లక్షలు వేస్ట్. సరే ఇదిగో అమ్మా వాడు బట్టలు వాషింగ్ మిషన్ లేసి ఉతికే. ఇదే మంచి ఛాన్స్. వాషింగ్ మిషన్ రిపేర్ అయింది, చేతితో ఉతుకు. అవుతుంది కదా అన్నయ్య. 15 లక్షలు వద్దా? మ్యూజిక్. ఏ టెస్ట్ పెట్టాలో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. బావకి ఎక్స్ లవర్ ఉందో లేదో కనుక్కోవాలి. ఏరా నువ్వు సెట్ చేసుకుంటావా? ఎక్స్ లవర్ ఉందని చెప్తాడంటావా? పచ్చ చెప్తాడు. పవన్ గారు చెప్పండి లతిక గారు. మీకు ఎక్స్ లవర్ ఉన్నారా అండి? లేరండి. ఊరుకోను బావా, మీకు లవర్ లేకపోవడం ఏంటి? హే నిజంగా లేరు. బావకి ఇప్పుడు వరకు ఎవరు సెట్ అవ్వలేదంటే బావలో ఏదో లోపం ఉంది. హే నాకేం లోపం లేదు. పాస్ట్ ఒక అమ్మాయి ఉంది. చూడు నిజం ఎలా చెప్పాడో బావా. ఇంతకీ బ్రేకప్ ఎందుకు అయింది? ఇద్దరిది ఒకటే ఆఫీస్. నా శాలరీ 30,000, అమ్మాయి శాలరీ 25,000. ఒక మెట్టు ఎక్కువే కదా, ఇంకేం ప్రాబ్లం? తనకి పర్ మంత్ 1 lakh ఉన్న అబ్బాయి కావాలంట. నువ్వు వద్దా? ఓకే సారీ చెప్పు. 37 years ఉన్న ఒక అంకుల్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. చెల్లి బావకి 40K శాలరీ కదా, నువ్వెలా యాక్సెప్ట్ చేసావు? మనకన్నా ఆస్తి ఎక్కువ ఉన్న వాడిని చేసుకున్నావనుకో వాడి కాలు కింద బతకాలి. అదే మనతో పాటు ఈక్వల్ గా ఉన్న వాళ్ళని చేసుకున్నావనుకో అండర్స్టాండింగ్ తో బతకచ్చు. లతిక గారు మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలండి. వావ్, వచ్చినప్పటి నుంచి ఇదే చూస్తున్నా. మాట్లాడండి. పర్సనల్ గా మాట్లాడండి. మీరు వెళ్తే పర్సనల్ అవుతుంది. అబ్బా, నువ్వు అడిగిన క్వశ్చన్లకి మా చెల్లి రాంగ్ ఆన్సర్ చెప్తే మ్యారేజ్ అయిన తర్వాత తెలిస్తే అమ్మా అల్లుడు నన్ను తిట్టాడే అని అంటది. మీకు ముందు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? చిచ్చి, పెళ్లి చూపులు అడగాల్సిన క్వశ్చన్ వెరీ లేట్. లవ్ అంటే తెలియని టైంలో లవ్ చేసుకున్నారు, ఇప్పుడు విడిపోయారు. ఎనీ ప్రాబ్లం? పెళ్లి క్యాన్సిల్. పచ్చడి. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇంకా 10 days ఉందండి మీరు నన్ను టెస్ట్ చేయడానికి. నాలో మీకు అన్ని నచ్చితేనే పెళ్లి, లేదంటే పెళ్లి క్యాన్సిల్ చేసేద్దాం. మ్యారేజ్ అయిపోయిన తర్వాత విడిపోతే సొసైటీ చాలా బ్యాడ్ గా చూస్తుంది. నిన్ను సొసైటీ బ్యాడ్ గా చూస్తే నాకు నచ్చదు. సరే బెట్ ఏంటో చెప్పండి. మేము గెలిస్తే మీ చెల్లితో పెళ్లి చెయ్యాలి. మరి మేము గెలిస్తే మీ చెల్లి నేను పెళ్లి చేసుకుంటా. మేం గెలిస్తే మీరు హౌస్ క్లీనింగ్ చెయ్యాలి. ఓకే. ఉందా లేదా? ఉంది. లేదు, మాది బ్యాటింగ్. కమాన్ వెయ్. ఓయ్ నేను ఓకేనా? 60% ఓకే. థ్యాంక్ యూ అండి. 60% కే థ్యాంక్ యూ ఎందుకు? మా ఎక్స్ నాకు శాలరీ తక్కువని గవర్నమెంట్ జాబ్ లేదని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిందండి. కానీ మీరు నాకు సపోర్ట్గా ఉంటూ క్లౌడ్ బిజినెస్ స్టార్ట్ చేయించి దాన్ని కూడా సక్సెస్ చేశారండి. థ్యాంక్ యూ. లక్కీ ఎయిరా ఏంటి? ఐ లైక్ యూ. వినిపించలే. మీరు నాకు నచ్చారండి. వినిపించట్లే. ఐ లవ్ యూ. చెప్పు. ఐ లవ్ యూ చెప్పినందుకు సారీ. ఏంటి మా చెల్లికి ఐ లవ్ చెప్పావా? పద నువ్వు లోనికి. సారీ 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 వద్దు, 5 లక్షలు తగ్గించు. ఏంటి మా చెల్లి నిజంగానే లవ్ చేస్తున్నావా? ఎంత లవ్ చేస్తున్నావు? నీకు బాగుంది. ఏమో తెలియదు, మీ చెల్లంటే నాకు చాలా ఇష్టం. సరే నేను హెల్ప్ చేస్తాను. ఏ నవ్వుతున్నావు? అంటే మీ చెల్లిలోకి హెల్ప్ చేస్తున్నావు కదా. హెల్ప్ ఏం కాదు, మా చెల్లిని బాగా ప్రేమించేవాడు, బాగా అర్థం చేసుకునేవాడు వస్తే మాకు అదే కదా కావాలి. ఏం మాట్లాడుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి కొట్టుకున్నా తిట్టుకున్నా తను నా చెల్లి. తనకేమైనా అయితే మేము చాలా బాధపడతాం. తనకి ఏమైనా అయినా నేను కూడా బాధపడతా. ఎందుకు? లవ్. ఈ 7 days నువ్వు ట్రై చే, నేను హెల్ప్ చేస్తా. థ్యాంక్ యూ బామర్ది. ఈ 7 days లో గానీ మా చెల్లికి గానీ నువ్వు నచ్చకపోతే నా చెల్లి నీకు కూడా చెల్లి అవుతుంది. సరే, ఈ డ్రెస్ లో క్యూట్గా ఉన్నారు.
ఆ రూమ్ లో వెతుకు. సరే సరే. హే ఏమైంది? చైన్ కనబడట్లేదు, ఎతుకుతున్నాం. హ్యాము ఆ కింద ఎత్తుకు. లతిక వస్తున్నా. నువ్వెక్కడికి? చైన్ ఎతకటానికి. ఎంతకి తెగించారా నన్ను? లతిక ఏమైంది, దొరికిందా? లేదు లేదు, నువ్వు ఇంకా వెతుకు. సరే. ఇప్పుడు నువ్వు తీసుకొని వెళ్ళి చైన్ ఇచ్చావు అనుకో, తను ఇంప్రెస్ అవుతుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజే బెస్ట్ ఇంప్రెషన్. ఓకే. సింగం సినిమాలో సూర్యలాగా వెళ్ళి అడిగి ఇచ్చే. లతిక గారు నైట్ ఏం వేసుకున్నారు మీరు? పారాసెటమాల్ వేసుకున్నా. సరే మీరు 5 మినిట్స్ రెస్ట్ తీసుకోండి, మేము ఎదుగుతాం. హ్యాము చెప్పు. నువ్వు ఉత్తర దిక్కెళ్ళు. లక్కీ నువ్వు పడమర దిక్కెళ్ళు. ఏ నువ్వు వదిందికి వెళ్తావా? ఇంకోసారి అంటా చాక్లెట్ ఇస్తాను. ఏ నువ్వు వదిందికి వెళ్తావా? ఇంకెళ్ళి ఎత్తకండి. ఎత్తకండి, ఆ కింద ఎత్తకండి. అక్కడే అక్కడే అక్కడే. ఓకే. లతిక గారు మీ చైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి పవన్ గారు. ఇట్స్ ఓకే. ఎలాగుంది బాబు మన ఐడియా? ఈరోజు ఓకే, మరి రేపేంటి? ఐడియా అనియా, నా మేకప్ కిట్ పోయింది, చూసావా? లేసి తింటావా అమ్మా? లేసెందుకంటే కూర్చొనే తింటా. మరి నాకు నాకు పాపం ఫీల్ అన్నట్టున్నారు. జోక్ జోక్ జోక్. ఇదిగోండి. ఈడేంటి ఇంత ఓవర్ చేస్తున్నాడు? ఓయమ్మా చానా రే చిన్న సెకల్ లేవురా నీలో. దానికైతే ఇచ్చాడు, నేను తగ్గితే వాటర్ ఇస్తాడో లేదో చూద్దాం. ఇదేంటి ఈడికి దగ్గు వినిపించట్లేదా? ఇంకొంచెం గట్టిగా దగ్గుదాం. పవన్, అత్తమ్మ దగ్గుతున్నారు, వాటర్ తెచ్చివ్వు. మా అమ్మ వాటర్ తాగదు, డ్రింకే తాగుతుంది. మ్యూజిక్ బామర్ది ఈరోజు ప్లాన్ ఏంటి? మా చెల్లికి ఇష్టమైన ఒక ఐటెం ఉంది, దాన్ని లేపేద్దాం. పవన్ అంటే నాకు ఇష్టమేనే, తను చాలా ట్రూగా ఉన్నాడు. ప్లాన్ ఏంటంటే చెప్పు. మా చెల్లి ఫ్రెష్ అప్ అవడానికి వెళ్తుంది. అప్పుడు మనం దొంగల్లాగా నెమ్మదిగా వెళ్ళి ఐటెం తీసేద్దాం. అప్పుడు అది మీ చెల్లికిచ్చి ఇంప్రెషన్ కొట్టేస్తా. ఏమైంది? నువ్వెంతో ట్రూగా లవ్ చేసావనుకున్నా, కానీ కాదు. అనియా, బ్యాగులు సర్దు, ఇంటికి వెళ్దాం. చెల్లి ఏమైంది? బట్టలు సర్దు, వెళ్ళిపోదాం. సారీ లతిక. నాకు ఏదైనా ఓకే, కానీ చీటింగ్ చేస్తే అస్సలు నచ్చదు. ఈ టెస్ట్లో నువ్వు ఫెయిల్ అయ్యావు. ఐఎమ్ సారీ. కుమార్ గారు. చెప్పండి పవన్ గారు. జాగ్రత్త కుమార్ గారు. లతిక గారు మీరు చాలా నాకు హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ అండి. తన పెళ్ళికి నన్ను పెళ్ళండి కుమార్ గారు. పదనియా, ఇంకా బాయ్ అండి, ఇంక నేను వెళ్తా. అనియా, నేను ఏమైనా రాంగ్ డెసిజన్ తీసుకుంటున్నానా? చెల్లి, ఇందులో పవన్ తప్పేం లేదు, తప్పంతా నాదే. మీ లవ్కి హెల్ప్ చేస్తానని నేనే అన్నాను. చెల్లి, పవన్ చీట్ చేశాడు అంటున్నావు కదా, తనకి జాబ్ పోయిందని చెప్పాడు, తనకి ఎక్స్ట్రా ఉందని కూడా చెప్పాడు, తను డ్రింక్ చేస్తానని కూడా చెప్పాడు. నిన్ను మోసం చేసేవాడైతే ఇవన్నీ చెప్పడు కదా. ఇంకోటి, మ్యారేజ్ అయిన తర్వాత కూడా నీకు ఒకటి చెప్పొద్దని అన్నాడు. ఏంటది? బామర్ది, బావా, ప్రతిసారి కట్నం తగ్గించు అంటున్నారు కదా, మనీ ప్రాబ్లం ఏమైనా ఉందా? ఛీ, లేదు బావా. పర్లేదు చెప్పండి. 7 lakhs తక్కువ వచ్చాయి బావా. అమ్మకి ఎంత ఇష్టమైన నగలు అమ్మేసి ఇస్తానన్నది, అందుకే కొంచెం బాధగా ఉన్నది. నాకు ఆ 7 lakhs ఏం వద్దు బామర్ది, మిగతావి కూడా ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. బావా పర్వాలేదు, ఉన్నాయి. ప్రామిస్ కూడా వేశారు, అమ్మ నగలు అమ్మ దగ్గర ఉన్నాయండి. ఈ విషయం పెళ్ళైన తర్వాత కూడా ఎవరికి తెలియనివ్వకూడదు. సరే బావా. స్టాప్. ఎక్కడికి? పవన్ కావాలి. పవన్ దగ్గర నీ ఈగో అండ్
ఫాస్ట్ డిసిజన్ తీసుకోనంటే నీకే ప్రాబ్లం వచ్చినా అతను వదలనంటేనే కారు దిగు. పవన్ ఐ లవ్ యూ. క్లౌడ్ కిచెన్ పెడదాం. కంగ్రాచులేషన్స్ పవన్. ఆవేశం వచ్చేస్తుంది, మందు బంద్ చేసి వెళ్ళి. ఏమైంది? నేనంటే నీకు ఎంత ఇష్టం. ఇంత ఇష్టం? మరెందుకు నేను వెళ్ళిపోతే చాలా సైలెంట్గా ఉన్నావు? ఐ రెస్పెక్ట్ యువర్ డెసిజన్. నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. నా కోసం నిన్ను ఉండమని చెప్పలేను. హక్ చేసుకోవాలని ఉంది నిన్ను.